ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏమి వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. Romans chapter 13 verse 14. But put on the Lord Jesus Christ and make no provision for the flesh to fulfill its lusts. చూడండి, మనం రోమా పత్రిక 12, 13, 14 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటుంటే ఏ విధంగా మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మన ఆత్మను, మన శరీరాన్ని, మన దేహాన్ని దేవునికి సజీవ యాగంగా చేసుకోమన్నారు. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవులు క్రీస్తును పోలిన రూపంలో నడుచుకోమన్నారు. చెడును విడిచిపెట్టమన్నారు. ఎందుకంటే నీ పాత జీవితము చనిపోయి, వేసేలో చనిపోయి ఈ రోజున నిన్ను తిరిగి దేవుడు తనలో జీవింపజేసుకున్నారు. కాబట్టి నువ్వు బహుజాగ్రత్తగా దేవుని మార్గంలో నడుచుకోవాలని మనకి తెలియజేస్తూ ఉన్నారు. పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఎలాగ మనం యేసు ప్రభువుని ధరిస్తాము? చూడండి, కొలసీల పత్రిక 2:3 మనం చూస్తూ ఉంటుంటే కీప్ యువర్ మైండ్ ఆన్ అబౌవ్ థింగ్స్ అని ఉంటుంది. నీ మనసుని ఎప్పుడైతే దేవుని కార్యాల మీద నువ్వు మనసు ఉంచుతావో అప్పుడు నీ యొక్క ప్రపంచం వైపు నీ మనసు తొలగిపోయి దేవునిలో మనకి ఆశ, అలాగే దేవుని కార్యాలు చేయాలనే ఇంకా ఉత్సాహం మనలో దేవుడిస్తూ ఉంటారు. When we know something is bad, when we do that one, you know that we grieve God's heart. So what we need to do, the Holy Spirit prompts us. We need to leave those things and we need to walk in the right path of God. ఎప్పుడైతే మనకి చెడు అని మనకి తెలిసి అది మనకి మంచిది కాదని తెలిసి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ హృదయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టి తప్పకుండా మనము దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము యేసయ్య యొక్క క్వాలిటీస్, గుణ లక్షణాలని మనం పొంది వాటిలో నడుచుకునే బిడ్డలుగా మనం ఉంటాము. వాక్ ప్రాపర్లీ. నువ్వు బహు జాగ్రత్తగా నడువు అని అంటున్నారు. అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తుంటే యు నీడ్ టు వాక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. యు నీడ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్ అంటారు. యు పుట్ ఆన్ ద జీసస్ క్రైస్ట్ అంటారు. అండ్ లుక్ అబౌవ్ థింగ్స్ అంటారు. నువ్వు జాగ్రత్తగా దేవునిలో నడుచుకో అంటారు. ఆత్మలో నడుచుకో అంటారు. అలాగే యేసయ్యను నువ్వు ధరించు అంటారు. వెలుగును నువ్వు ధరించు అంటారు. వెలుగు ఫలాలను నువ్వు ఫలించాలంటారు. నీతి ఫలాలను నువ్వు ఫలించాలంటారు. ఇవన్నీ ఎలాగా ఫలించాలి? ఇదేమో కష్టమేమో మనం అనుకుంటాం. ఇది కష్టం ఎంత మాత్రము కాదు. ఎందుకంటే మనం చేయలేని కార్యాలని దేవుడు మనకి ఇవ్వరు. చూడండి, యేసయ్య ఈ భూమి మీద జీవించి ఎలాంటి పాపము చేయలేదు. నీలాంటి నాలాంటి జీవితాన్ని ఆయన జీవించారు. చూడండి, మనం చర్చెస్లో మనం మెసేజెస్ విన్నప్పుడు ఆ మెసేజెస్ ఏదో పక్క వాళ్ళకే అనుకోకుండా అది నా కోసమే అనుకొని అది మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు చెడుతనాన్ని మనం తీసివేసుకొని రహస్య పాపాలను మనం తీసివేసి ఆ పాపాల వైపు మనం వెళ్లకుండా దేవుని వెలుగులో మనం నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనం క్రీస్తుని ధరించుకొని నడిచేవాళ్ళుగా ఉంటాము. ఎఫెసీల పత్రిక చూడండి 5:2 మనం చూస్తుంటే వి వాక్ ఇన్ లవ్. దేవుని ప్రేమలో మనం నడుచుకుంటున్నాము అని అంటున్నారు. దేవాది దేవుడు అనే అలాగే అపోస్తలుడైన యోహాను గారు ఏమన్నారు? ఆయన ప్రేమ ప్రపంచం మొత్తం కోసం ప్రాణాన్ని ఇచ్చింది. అలాగే నీ పొరుగు వారి కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా కానీ వెనక తీయొద్దు అని అంటారు. 1 యోహాను 3వ అధ్యాయంలో. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రేమను పంచిపెట్టమన్నారు. ఎప్పుడైతే మనం ప్రేమను పంచిపెడతామో మనలో ఉన్న కోపము, ద్వేషము, పగ, కక్ష, కుట్రలు, దొంగతనము, అసూయ, చెడు స్వభావము, వ్యభిచారము, త్రాగుడు, జూదము, అలాగే మనం సిగరెట్ దాటి ఇవన్నీ కూడా ఒక్కోటి మనలో తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ప్రేమను రుచి చూసిన వారు మళ్ళా సాతాను పనుల్లోకి మనము వెళ్ళము. దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటారు. 1 యోహాను 2:6 మనం చూస్తుంటే వాక్ లైక్ జీసస్ అంటారు. దేవాది దేవుడు ఈ భూమి మీద ఎలాగ నడుచుకున్నారో, వాక్యంలో ఏం బోధిస్తున్నారో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, మీ నీతి పరిసయ్యులు శాస్త్రుల కంటే ఎక్కువగా ఉంటేనే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నారు. అంటే వేషధారణమైన ప్రేమ, వేషధారణమైన కార్యాలు, క్రియలు నీకు మంచిది కాదు అని చెబుతున్నారు. అలాగే 1 కొరింథీయులు 12:13 మనం చూస్తూ ఉంటుంటే ఇన్ క్రైస్ట్ మనం దేవునిలో తిరిగి జన్మించిన వారిగా ఉన్నాము. జన్మించిన వారిగా ఉన్నామంటే ఏంటి? ఆ పాతని తీసివేసి యేసయ్యలో మనం క్రొత్తగా ఉన్నాము అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. హిజ్ యాటిట్యూడ్, హిజ్ వాక్, హిజ్ లైఫ్ స్టైల్ వి నీడ్ టు ఇమిటేట్. యేసయ్య యొక్క ప్రవర్తన, యేసయ్య గుణాతిశయాలు, యేసయ్య స్వభావము, యేసయ్య యొక్క వ్యక్తిత్వము, క్యారెక్టర్ని మనము దాన్ని పోలి నడుచుకోవాలి అని అంటున్నారు.
సో అలాగే ఎఫెసీయుల పత్రిక 4:13 మనం చూస్తూ ఉంటే గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్ సెయింట్స్. దేవుడు మనల్ని దేనికోసం పిలుచుకున్నారు? ఆయన మనల్ని ఇంకా పెంపొందింపజేసి మంచి మార్గంలో నడిపించి ఇది మనం ప్రపంచానికి నేర్పించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. సో వీ నీడ్ టు రీప్రొడ్యూస్ పీపుల్ లైక్ అస్. మన పాత జీవితం కాకుండా మనం ఏ విధంగా మారు మనసు పొంది ఉన్నామో మనలాంటి వారిని మళ్ళీ తిరిగి మనము పుట్టిస్తూ ఉండాలి. అంటే సువార్త ద్వారా మనము వారిని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. గివ్ నో ప్రొవిజన్ టు ఫ్లెష్ అంటున్నారు. శారీరకంగా ఏదైతే ఆ లగ్జరీస్ కోసమో ఆ యొక్క స్వలాభం కోసం చూస్తూ ఉందో దాన్ని మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే అది మనల్ని పాపం ఎప్పుడు కూడా అది మరణం వైపు మనల్ని లాగుతూ ఉంటుంది. జీవం ఎప్పుడు కూడా నిత్య జీవం దేవునిలోకి అది మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో వీ నీడ్ టు కంట్రోల్ అవర్ మైండ్. వీ నీడ్ టు నాట్ టు గివ్ ఎనీ లగ్జరీస్ లేజినెస్ టు అవర్ ఫ్లెష్ అండ్ ఆల్సో లస్ట్. కళ్ళతో మనం చేసే పాపాలు, హృదయంతో చేసే పాపాలని ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో కుషన్ ఇస్తూ ఉంటుంది. హీ సేయింగ్ దట్ యూ ఇంక్రీజ్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుని ఆత్మను పోలి నడుచుకో, దేవుని ఆత్మలో నువ్వు ఇంకా అభివృద్ధి చెందు. అది చేయాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధానంలో వేడుకోవాలి. యేసయ్యా, మీరు నాలో ఉన్న బలహీనతలు తీసివేయండి నాయన, నా మనసుని మీ కంట్రోల్లో ఉంచండి నాయన అని ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటామో చక్కగా దేవుడు మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తినిచ్చి మనలో ఉన్న బలహీనతలు తీసివేసి నడిపిస్తూ ఉంటారని వాక్యం చెబుతా ఉంది. అలాగే వీ మస్ట్ రిమెంబర్ ఆల్వేస్, ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అవర్ విక్టరీ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మన విజయము యేసయ్యలో మాత్రమే ఉంది. ఎప్పుడైతే మనం యేసయ్యను పోలి నడుచుకుంటామో, యేసయ్యలో నడుచుకుంటామో ఆయన విజయాన్ని మనం పొంది ఎంతోమందిని విజయవంతులుగా మనం చేస్తాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అవును నాయన ప్రభా, ఇదిగో నాయన కొలసీల పత్రిక 2:15 మీరు చెప్పారు నాయన, ఆ యొక్క సాతాను ఓడించి మీరు విజయవంతంగా నాయన ప్రభా, తండ్రి ప్రభా, మీరు విజయవంతంగా ఊరేగారు అని అన్నారయ్యా. అదేవిధంగా నాయన మీ విజయాన్ని మాకిచ్చారు నాయన. చనిపోయిన మమ్మల్ని నాయన మీ పునరుద్ధాన శక్తితో లేవనెత్తిన ఆయన ప్రభా, రెండవ మరణం నుండి మీరు మమ్మల్ని కాపాడిన ఆయన, జీవగ్రంథంలో మా పేర్లను వ్రాసిన ఆయన ప్రభా, నిత్య జీవులో ప్రవేశించడానికి మీరు కృప చూపించారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలైనా. మేము ఇదిగో నాయన అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులు 11:1 నాయన, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారయ్యా. అంత ధైర్యంగా మేము కూడా ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని మమ్మల్ని పోలి ఎంతోమంది నడుచుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీరు శక్తినిచ్చి నడిపించండి అయ్యా. వాక్యం విన్న ప్రతి బిడ్డ నాయన, ఇది కష్టమైంది కాదు నాయన, ఇది ఎంతో సులువైంది నాయన ప్రభా. ఒక్కసారి మీ హృదయాన్ని మేము తెలుసుకుంటే నాయన, మీ వాక్యాన్ని రుచి చూస్తే నాయన ప్రభా, మిమ్మల్ని ఎప్పటికీ కూడా మేము విడిచిపెట్టలేవు నాయన. ఎందుకంటే మీరే మా ప్రాణం నాయన ప్రభా. యేసయ్య, విన్న ప్రతి ఒక్క బిడ్డకి మీ శక్తిని వారికి ఇచ్చిన ఆయన, మీ పునరుద్ధాన శక్తిని వారి మీద కృమ్మరించిన ఆయన, మీ పరిశుద్ధ ఆత్మను వారికి ఇచ్చిన ఆయన, అలాగే మీ ఏడంతల ఆత్మను వారి మీద కృమ్మరించిన ఆయన, మీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద కృమ్మరించిన ఆయన, మా చుట్టూ మీ కంచునించిన ఆయన ప్రభా. మేము ఏ పని చేసినా కానీ మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.